సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుమారు గంటన్నర సేపు గతంలో 5 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన ప్రెస్ ముందుకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఇది నిన్న వచ్చి ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, అసలు నేను చేసిన పనులన్నీ కూడా అవన్నీ జనాలు ఏదో అంటే అబద్ధాలు చెప్పారు, మేనిఫెస్టో ఏదో చెప్పి మాయ చేశారని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు నిజం తెలుస్తుందనేగా అక్కడ ఎక్కడ తగలేసింది. నిజం ఆయన చేసిన అవినీతి బయటపడుతుందని మొత్తం తగలేశారు కదా కరకట్ట మీద అక్కడ ఆఫీసులో. ఎందుకు తగలేశాడు? నీ పట్టబై ఎందుకు నువ్వు చేసిన అవినీతి బయటపడుద్దనేగా. నువ్వు అచ్చీలు చేపించి ఆయన మీద నెడతో 30 అన్నావు, 30 అచ్చీలు చేపించావు అంటున్నాడు. మరి నువ్వు రుజువు చూపి, ఆధారాలతో చూపి. నువ్వు అసలు జరగలేదు కదా. ఇప్పుడు ఈయన చేసిన అవినీతి ఇంకోళ్ళ మీద జరగటం, బుర్ర జరగటం అన్నమాట, అంతకన్నా ఏరే ఏమి లేదు. వినుకొండ ఘటన ఒక 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘటన, దాన్నే పదే చెప్తున్నాడు. వినుకొండలో దారుణంగా చంపారు, అసలు సోషల్ మీడియాలో నేను చూశాను, భయభ్రాంతులకు గురయ్యాము, అసలు నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగుండేది అంటున్నాడు. ఆయన ఎప్పుడు అంతే చెబుతాడండి, ఇప్పుడు కాదు. ఆయన కోడికత్తి కేసు గీపించుకొని అట్ట చేశాడు. అప్పుడు మొన్న గులకరాయితో చేశాడు, మళ్ళీ ఏదన్నా ఎవరిని కుదురుద్దామని. సొంత బావాయిని చంపాడు, హార్ట్ అటాక్ అన్నాడు, ఎన్నో చేశాడు, చంపించి ఇవన్నీ చేశాడు. ఆయన అవినీతి బయటపడకుండా ఉండటానికి కోసం ఇవన్నీ ఎత్తులు అనమాట. నువ్వు ఢిల్లీలో ఎందుకు నువ్వు ఇక్కడికే అసెంబ్లీకి వచ్చి నువ్వు ఇక్కడే రూపించి ఇక్కడే మాట్లాడాడుతో. ప్రతిపక్ష హోదా అట్టిస్తారు నీకు లేనిదే. ఇప్పుడు పచ్చిపచ్చి వార్త ఉండాలి కదా, లేనిది అట్టిస్తారు నీకు. 11 సీట్లకి ఇస్తారండి, ఏ లెక్కన ఇస్తారు? ఆయన చెప్పాడు ఒకప్పుడు లెక్క చెప్పి మరి దీనికి మీకు 23 వచ్చినాయి, దానిలో 4 లాక్కున్నాడు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు అని నువ్వే చెప్పావుగా. మరి చెప్పి ఇప్పుడు అట్ట ఏంటి? సో మీరు అన్నట్టు గురువు గారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే ప్రతిపక్ష హోదా కానీ ప్రజలు మ్యాండేటరీ చేశారు, ప్రజలు ఇచ్చారు, నీకు 11 సీట్లు చాలు అని ఇచ్చిన తర్వాత ఎందుకు నేను ప్రజల దగ్గర వాళ్ళ అభిమానం పొందలేకపోయాను, ఏం జరిగింది అనేది ఏమన్నాడు? నా అక్క చెల్లెలు మోసం చేశారు, నేను డబ్బులు వేసా కదా, బటన్ నొక్కే కదా, నా అవాతావసాలు మోసం చేశారు అంటున్నావు. ఎందుకు చేశారు? నువ్వు వద్దనేగా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి పనికిరావు అని. ఎందుకని సార్, ఎందుకు పనికిరాడు అంటారు? అంటే కేవలం అమరావతి అభివృద్ధి చేయలేదనా? ఒకటి కాదండి, ఒకటి కాదు. మీరు చూస్తున్నారో లేదో, రోజుకు 300 మంది వస్తున్నారు, మా ఆస్తులన్నీ తీసేసుకున్నాడు. కనీసం ముసలాళ్ళు ఇద్దరిది చింటున్నారు, భూమిలో ఇల్లు కూడా లాగేసుకున్నారు. అది ఎంత ఘోరం మీరు చెప్పండి. ఉత్తములు అంటున్నాడు. ఆ ఉత్తములు బయటపడకుండా అవి చేయడానికి ఆ ఫైళ్ళన్నీ తగలబెట్టింది. అది అంతా బయటపడుద్దనే కదా. ప్రజలు తెలిసి నువ్వు ఉండకూడదు కానీ తప్పించారండి. ఇక దాన్ని ఆయన తెలుసుకోకుండా ఇంకా ఏందో బురదల్లి వ్యవహారం చేయాలి, జనం మీద ఏదో ఇది చేయాలి. నువ్వు ఢిల్లీలో ఎందుకు ఇక్కడే చేయి ధర్నా, అసెంబ్లీలో నువ్వు ఉండి నువ్వు రూపి. లేదు కదా సార్, ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ ఎమ్మటే బెంగళూరు వెళ్ళిపోయారు. అందులో ఒకటి, నువ్వు అసెంబ్లీకి వస్తే నీ కోసం కారు సపరేట్గా లోనక రప్పించి, నువ్వు వాదా లేకపోయినా నీ కోసం పిలిపించి నిన్ను 5 నిమిషాలు కూకోబెట్టకుండా నీకు ఎమ్మటే ప్రమాణ స్వీకారం ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం చేసి అందరూ దండాలు పెట్టావు, కాసేపు కూకోవాలా లేదా? వాళ్ళు ఉన్నవాళ్ళు 10 మంది ఉండారు కదా, ఆ 10 మంది చేసినా కూడా నువ్వు ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయా? ఉండాలిగా. నిన్ను ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఒత్తిడి పెట్టి ఏదైనా గొడవ చేస్తుంటే, అవమానిస్తుంటే వెళ్ళిపోయాలంటే అది వేరే సంగతి. ఆయన ఒకటే చెప్పాడు, ఎవరిని ఏమంటానికి లేదు. అవకడాళ్ళు చేసిన చంద్రబాబు ఒకటే అన్నాడు, అవకడాళ్ళు ఎన్నో చేశారు, మనం అటు చేయడానికి వీలు లేదు, మనం చేయొద్దు. నీకు అంత గౌరవం ఇస్తున్నప్పుడు, నీకు అంత విలువ ఇస్తున్నప్పుడు నువ్వు నిజంగా చేయాలి లేదా ప్రజల తరపున మాట్లాడాలి అంటే ఆ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు సంబంధించి వాటి గురించి మాట్లాడాలి. లేదా నీకేమైనా అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీలో నీకు టైం ఇస్తారు, చెప్పాలి. ఇవన్నీ కాకుండా నాకు సీఎంతో పాటు ఆయనకి ఎంతసేపు మాట్లాడితే నాకు అంతసేపు మాట్లాడాలంటే నేను ప్రతిపక్ష హోదా ఉండాలి, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు వాదా లేదు కదండి, వాదా లేదు, నీకు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు నీకు? గతంలో నువ్వే చెప్పావు. అది హైకోర్టు కూడా వెళ్ళి తిరస్కరించుకున్నాడు కదా ఆయన, హైకోర్టు కూడా మీకు లేదు, అవకాశం లేదని చెప్పింది. చెప్పినా కూడా ఇంకా ఆడకో ఢిల్లీ వెళ్ళి ఏదో ఇచ్చేద్దాం. ఇప్పటికైనా ఏమైనా మనిషి మారుతాడా, మార్పు ఉంటుందా, ఆలోచిస్తాడా? ఆయన మనస్తత్వం అంతేనండి. ఆయన మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లో మారదు. మారే మనస్తత్వం కాదంటుంది. సో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ దాదాపు 50 రోజుల పరిపాలనలో ఒకవైపు పోలవరం అని చెప్పి, మరోవైపు అమరావతి అని, ఇంకోవైపు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడడం, అంటే ఎంత నాశనం చేశాడు తెలుసా? 50,000 కోట్లు నాశనం చేశాడు.
ఏంది అది మొత్తం మొదలెత్తుకోవాలి ఇప్పుడు మళ్ళీ దానికి అదనంగా మొత్తం భారం. రాజధానిలో మొత్తం అడుగు చేసేసాడా అవును. తిక్కో ఇళ్ళు మొత్తం చెదరబట్టిపోయి అన్ని సామానాన్ని వేసుకెళ్ళిపోయాడా లారీలు పెట్టి అతనే వేసుకెళ్ళి అతనే అమ్ముకున్నాడా అమరావతిలో గుర్రగాళ్ళు కూడా తవ్వుకెళ్ళే పరిస్థితి. రోడ్డు కూడా దొంగికెళ్ళాడు ఇంకా అలాంటి ఆడు ఇంకెట్ట కావాలనుకుంటారు నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇక మళ్ళీ జలమున ఆయన రాలేడండి జనాలు నమ్మరేక అయితే. అసలు ఎవ్వరు నమ్మరేక ఎంతసేపు చెప్పినా నువ్వు జనాలు- నువ్వు చెప్పినా ఉమ్. నిన్ను ఎవడు మర్చిపోరు ఉమ్. గతం 5 ఏళ్ల నుంచి నువ్వు చేసిన యుద్ధము సార్ అవును. ఇప్పుడు ఇల్లు కూడా పొలాలు కూడా లాగేసుకోవటం ఏందండి నువ్వు మంచి పని అయిపోంగా అవును. రైతులు ఇల్లు పొలాలు లాగేసుకుందామని నువ్వు తాకట్లు పెట్టి ఎన్నో చేసావే ఏంటది ఉమ్. అలాంటి నిన్ను ఎట్ట నమ్ముతారు అసలు రైట్ రైట్ ఎట్ట నమ్ముతారండి రైట్. కొత్త ప్రభుత్వం అయితే పర్వాలేదు సార్. బ్రహ్మాండంగా ఉంటుందండి ఉమ్. ఇంకా బాగుంటుంది ఉమ్. మంత్రులు కూడా అవును, కానీ అసెంబ్లీలో చూస్తున్నాం మంత్రులు అన్నాడు నేను పరిగెట్టం కదా మీరు కూడా పరిగెయ్యాలన్నాడు అవును. గోదావరి జిల్లా ఉమ్. 4800 ఎకరం మునిగిపోయింది అవును. మీరు మొత్తం వెళ్ళి ఉమ్. ఒక్కళ్ళు కూడా మీరు పోకుండా మొత్తానికి ఉమ్. ఆర్థిక సాయం చేయాలి మనం అవును. ఏది బడ్జెట్ ఎంత లోటులో ఉండా కూడా అవును. మొత్తాన్ని వెళ్ళి ఉమ్. మీరు మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని పెన్షన్ కూడా ప్రతి నెల మొత్తం మీరు అండి. అందరూ వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళాల్సిందే అంటున్నారు. అసలు మీ ఎమ్మెల్యే మీరు కూడా వెళ్ళి ఉమ్. 10 తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాల్సిందే మీరు కూడా వెళ్ళాలి అవును. ఫీల్డ్ లో ఉండాల్సిందే. మీరు కూడా ఉండాలి ఉమ్. ఆయన నెరబాడు ఆయన నెరబానీడు బ్రహ్మాండం చేస్తాడండి మార్పు అయితే పరిపాలన కనిపిస్తుంది. చంద్రబాబు పూర్తి గారి కాదండి. పరిపాలనలో కూడా మార్పు కనపడుతుంది. పూర్తి కాదు ఇంకా మార్పు ఉంటుంది రైట్ ఆ, రైట్ సార్. ఇప్పుడు కేంద్రం కూడా ఉమ్. ఏ లెక్కన పోలవరం ఏంటి ఉమ్. రైల్వే జోను అవును. ఏంది అవును. 10,000 రాజధాని 15,000 కోట్లు 15,000 కోట్లు రాజధానికి ఉమ్. ఆ? అవును. ఇవన్నీ ప్రకటించారు ఎందుకు ప్రకటించారు మొత్తం అభివృద్ధి చేయాలి రాష్ట్రం మరి ఇదైపోయిందనే కదా అవును. ఆ? అవును. బ్రహ్మాండం జరుగుద్దండి ఇక దాంట్లో ఏం లేదు రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో నేను అసలు ఎంతో మంచి పరిపాలన అందించాను, ఈ రోజున ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఈ మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించడానికి జనాలను కోరుతున్నాడు, ఏమంటావు దాని మీద మీ అభిప్రాయం? మంచి పరిపాలన ఆయనే వచ్చేవాడు ఇక మంచి పరిపాలన ఉంటే లేదు కాబట్టి ఓడిపోయారు మరి అది 11 సీట్లు ఎందుకు ఇచ్చారు మరి ఆయన? అంత వరస్ట్ పరిపాలన మరి వరస్ట్ పరిపాలన మరి నేను విద్యా దీవెన ఇచ్చాను, నేను అమ్మఒడి వేసాను, లేకపోతే ఎంతో నేను అప్పు చేసినా కూడా మీకే పంచాలని చెప్పి అంటున్నాడు ఆయన. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు నొక్కేసాడు. ఉమ్. అంత రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, బాగా అవును. బాగా రేట్లు పెరిగిపోయినాయి ఇక అందువల్ల ఓడిపోవడం కారణం. లాండ్ ఆర్డర్ లేదంటున్నాడు. లేదు అప్పుడు లేదు ఇక ఉమ్. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు ఇక అది నిజంగా లాండ్ ఆర్డర్ ఆయన హయాంలో ఉండుంటే కొత్త బాబాయ్ హత్య కేసు తేల్చేవాళ్ళు, తేల్చేసేవాడు ఇక ఆయన మీద కోడి కత్తి కేసు అన్నీ ఉండే అన్నీ చేసేసాడు ఇక ఆపోజిట్ అంత ఆపోజిట్ అంతా అది అందించలేదు ఆయన ఏం చేయలేసాడు, వేరే వాళ్ళ మీద. ఆపోజిట్ చేయడం దీన్ని నమ్ముతారా జనాలు? నమ్మరు కాబట్టి ఓడిపోయింది మరి ఆ. ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇక ఉమ్. మరి నెంబర్ కూడా ఓడిపోయింది ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇక అవును. అది ఇప్పుడు ఆ ప్రతిపక్షం కావాలి నేను హైకోర్టు మరి ఆయన అన్నారు కదా 17 సీట్లు చర్మలు లాక్కుంటే 5 సీట్లు ప్రతిపక్ష హోదా అని చెప్పాను అవును. ఆయన మాట్లాడి అన్ని అవును. ఇప్పుడు ఆయనకి అంటాడుతుంది అన్ని ఉమ్. ఆయన ఏం మాట్లాడు ఆయనకి అంటాడుతుంది అన్ని సో కూటమి ప్రభుత్వం కొంత తేడా అయితే కనపడుతుంది. తేడా ఉంది బాగా ఉమ్. వచ్చి ఎక్కువ టైం లేదు కానీ ఇంకా లేకపోతే పెన్షన్ విధానం ఎక్కువ టైం లేదు అప్పుడే వచ్చి 45 రోజులు అయింది అంతే ఇంకా వచ్చి అవును. ఇంకా సో ప్రజలకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారు బాగానే సాటిస్ఫాక్షన్ మ్యాండేటరీగా ప్రజలు చెప్తున్నా కూడా ఇంకా నేను ఏదో చెప్తే జనాలు నమ్మేస్తారనో లేకపోతే కొన్ని మీడియా సంస్థలను కూర్చోబెట్టి ఆయన చెప్పేసి కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడంటే అది కూడా లేకుండా ఏమండి వెళ్ళిపోతున్నాడు ఆయన. నేను నీ అంతా నేను చెప్పిందే ఇది అనుకున్నాను. ఉమ్. ఏ ప్రజల గురించి కానీ ఇంకోటి గురించి నాకు ఆలోచన లేదు. నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పిందే జరగాలి. ఇక మార్పు ఉండదా సార్? మార్పు అంటే అనేది ప్రజలు లే- మనకి 11 సీట్లే ఇచ్చారు, మళ్ళీ మనం లేదు. ప్రోత్సహించాలి. ఆ మార్పు ఉన్నట్టయితే ఎందుకు ఏంటి? ఇవాళ నువ్వు ఇంత ఇదిగా మాట్లాడు, ఇన్ని అబద్ధాలు మాట్లాడు. ఉమ్. అది సో మార్పు ప్రజలు కోరుకున్నా కూడా ఈయన తెలుసుకుని మారలేదండి, మారలా మారలా, మార్పు ఏం రాలా. రాలా. ఉమ్. నిన్న ప్రెస్ మీట్ మొత్తం చూసి విన్నారు మీరు కూడా విన్నాం విన్నారు. విన్నాం సో అన్ని అబద్ధాలు ఏంటంటారా సార్ అయితే? అబద్ధాలే.